Sandeep earns 22% profit by selling an overcoat. Selling price. Selling price ante final value. 8540 is equivalent to కాస్ట్ ప్రైస్ ఓవర్కోట్కి మనకు తెలియదు. 100 రూపాయలకు ఒక వస్తువు ఉంటే దానిని 22% ప్రాఫిట్ కమ్మాడు. అంటే 100 మీద 22 ఎక్కువ అంటే ఇదెంత 122. 100 మీద 22 ఎక్కువ అంటే ఇదెంత 122. క్వశ్చన్ చూడంగానే మనము ఆన్సర్ చెప్పొచ్చు 7000 అని ఆన్సర్ చెప్పొచ్చు. 7000 అని ఆన్సర్ చెప్పొచ్చు. సార్ ఎలా సార్ చెప్పారు? రైట్, ఇదేమో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4, ఇదేమో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2. 2ని దేంతోటి మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ 4 వస్తుంది. 7 2s are 14. 7 2s are 14. ఆన్సర్లో 4 రావాలంటే రైట్ ఆన్సర్ ఆప్షన్స్ లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 7 ఉండాలి. 7 ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి? 7000. ఇది ఒక పద్ధతి. ఆర్ నేను కాస్ట్ ప్రైస్ 7000 అని అనుకుంటే 7000లో 7 అనే ప్రధాన సంఖ్య డివైడ్ అవుతుంది. 7000లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది అంటే రైట్ హ్యాండ్ సైడ్ 7 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 7 తోటి డివైడ్ అవుతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 12s are 84, 7 2s are 40. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 7 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? 7000. జస్ట్ 5-10 సెకండ్లలో మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 అంటే 2 × 7 14. కాబట్టి ఆన్సర్ లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎప్పుడు ఎంత ఉండాలి? 7 ఉండాలి. అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్? ద మార్కెడ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్. మార్కెడ్ ప్రైస్ అంటే ఇనీషియల్ వాల్యూ 2800. దాని మీద 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. 3 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఫస్ట్ ఏమో 100 మీద 15 తగ్గింది అంటే 85. సెకండ్ ఏమో 100 మీద 8 తగ్గింది అంటే 92. నెక్స్ట్ వన్ ఏమో 100 మీద 5 తగ్గింది అంటే 95. 100 మీద 5 తగ్గింది అంటే 95. 2800 into 85/100 into 92/100 into 95/100. 2000 రైట్ 800. దీన్ని మనము డిజిటల్ సమ్ లాజిక్ తోటి గనక చూస్తే రైట్ 2 + 8 10 ఇది 1. 85 8 + 5 13. 13 అంటే ఇది 4. 100 అంటే ఇది 1. 92 9 + 2 11. 11 అంటే 2. 100 అంటే 1. 95 9 + 5 14 అంటే 5. 100 అంటే 1. 4 2s are 8. 8 5s are 40. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 4 ఉండాలి. 4 ఎక్కడ ఉందో మీరు ఆన్సర్ ఆప్షన్లో చూసుకోండి సార్. 9 పోయింది. 7 + 1 8. 8 + 2 10. 10 + 6 16. 16 అవుతే 7. నాకేం కావాలి? ఆన్సర్ డిజిటల్ సమ్ 4 రావాలి. 2 + 8 10. 10 + 1 11. 11 + 2 13. 13 4 వచ్చింది. ఇక్కడ 9. 8 + 1 9 పోయింది. ఇది 2. ఇది కూడా కాదు. ఇది 9. ఇది కూడా కాదు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 2080.12. 2080.12. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒకటి మనము డిజిటల్ సమ్ తోటి సాల్వ్ చేయొచ్చు. ఇంకో లాజిక్ ఏంటంటే ఈ క్వశ్చన్ని మనము ఈ లాజిక్ తోటి కూడా సాల్వ్ చేయొచ్చు. 2800. దీంట్లో మనకు 7 అనే ప్రధాన సంఖ్య ఉంది అంటే ఆన్సర్ దేంతోటి డివైడ్ అవ్వాలి? 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 తో డివైడ్ అవ్వాలి అని అంటే ఇక్కడ చూద్దాం సార్. 208012. ఆ పాయింట్స్ ఎందుకు వచ్చాయి? డివైడెడ్ బై 100 చేయడం వల్ల వచ్చింది. 2080.12 నంబర్ మొత్తం తీసుకున్నాను. రైట్ 7 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి సార్? 7 యొక్క భాజనీయతా సూత్రం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ 208 - 12 196. 7 2s are 14. 7 8s are 56. ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా ఆప్షన్ బి అయి ఉండాలి. 7 అనే నంబర్ యొక్క భాజనీయతా సూత్రం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్
208 మైనస్ 12 196. 196 ఖచ్చితంగా 7 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ కి ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్ బి. ఆర్ యు ఆల్ విత్ మీ? అలానే మీరు ఏదైనా చూడొచ్చు సార్. ఆన్సర్ 85లో 17 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 17 తోటి డివైడ్ అవ్వాలి. 92లో 23 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 23తో డివైడ్ అవ్వాలి. 95లో 19 అనే ప్రధాన సంఖ్య ఉంది. 19తో డివైడ్ అవ్వాలి. ఈ 4 ప్రైమ్ నంబర్లో ఈజీ నంబర్ ఎంత? 7. కాబట్టి నేను 7తో డివైడ్ చేశాను. 7, 11, 13 ఈ నంబర్ల యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ప్రైజ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ మెషిన్ డిక్రీజ్డ్ బై 5%. డిక్రీజ్డ్ బై 5% అంటే 100 మీద 5 తగ్గింది. ఎంత? 95. నెక్స్ట్ 100 మీద 10 తగ్గింది అంటే 90. 100 మీద 15 తగ్గింది అంటే 85. రైట్? ఇనీషియల్ వాల్యూ ఎంత? 8000. ఇనీషియల్ వాల్యూ ఎంత? 8000. నవ్వు ఇక్కడ చూడండి సార్, 90 డిస్కౌంట్ మనకు ఎక్కడ 10% వచ్చినా ఒక మంచి లాజిక్ ఉంది. 10% అంటే 100 మీద 10 తగ్గితే అది ఎంత అవుతుంది? 90 అవుతుంది. అంటే దాని డిజిటల్ సమ్ 9. 9 ఇంటూ ఎనీ నంబర్. 9 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ ఏమవ్వాలి? 9 అవ్వాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 అవ్వాలి. రైట్? డిస్కౌంట్ 10% ఎక్కడ కనబడ్డది అనుకోండి, ఆన్సర్ సెల్లింగ్ ప్రైస్ డిజిటల్ సమ్ 9 అవ్వాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 5814. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. డిస్కౌంట్ 10% ఉంది కాబట్టి 100 మీద 10 తగ్గింది అంటే 90. అంటే ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఆర్ మీరు ఇలా కూడా చూసుకోవచ్చు సార్. 95లో 19 అనే ప్రధాన సంఖ్య ఉంది. 19 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 19 తోటి డివైడ్ అవ్వాలి. 19 3s are 57. 114. 19 6s are 114. ఎస్. ఆర్ మీరు 85లో 17 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 17 తోటి డివైడ్ అవ్వాలి. 17 3s are 51. 71 మిగిలింది. 17 4s are 68. 72s are 34. అలా మీరు ఏదైనా చూసుకోవచ్చు. 5 ప్లస్ 24 డివైడ్ ఇంటూ 8 డివైడెడ్ బై 8 ఆఫ్ 8. 8 ఆఫ్ 8 అంటే 8 డివైడెడ్ బై 64 మైనస్ రైట్ 4 ఆఫ్ 4. 8 డివైడెడ్ బై 8 అంటే మైనస్ 8 డివైడెడ్ బై 8 ఇంటూ 4 ఆఫ్ 4 60. సింప్లిఫికేషన్ క్వశ్చన్ సార్. సో ఇది 5 ప్లస్ 8 1s are 8 8s are 8 3s are 5 plus 3 minus 16. 8 minus 16 ఎంత? -8. ఒక పాచికను 2 సార్లు త్రో చేశాను. పాచికకు సంబంధించిన ప్రాబ్లం కాబట్టి రైట్ కొంచెము ఈ పాచిక కాయిన్స్ రైట్ కార్డ్స్ ఇవన్నీ కూడా ప్రాబిలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ వెరైటీస్. పాచిక నేను గనక రోల్ చేస్తే నాకు 1 2 3 4 5 6 నాకు ఏదైనా ఈ 6 నంబర్లో ఏదైనా రావచ్చు. ఈ పాచికను నేను ఎన్నిసార్లు రోల్ చేశాను? 2 times రోల్ చేశాను. థ్రోన్ ట్వైస్. 2 సార్లు రోల్ చేశాను. 2 సార్లు రోల్ చేశాను. సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పాచిక పట్టుకున్నాను. ఫస్ట్ టైం నేను రోల్ చేశాను అనుకోండి, ఈ 6 నంబర్లలో ఏదైనా రావచ్చు. కానీ నా క్వశ్చన్ ఏమన్నాడు? ఒకటే నంబర్ రావాలి, ఆ నంబర్ 5. సో ఫస్ట్ సారి రోల్ చేసినప్పుడు మొత్తం ఏది 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. దాంట్లో 5 రావాలంటే రైట్ 1/6. ఎన్నిసార్లు రోల్ చేశాను? 2 times. అంటే నెక్స్ట్ సారి నేను ఫస్ట్ టైం త్రో చేసి మళ్ళీ నెక్స్ట్ టైం 6 5 రావాలి. 1/6 ఇంటూ 1/6. అండ్ అన్నాడు. అండ్ కండిషన్ కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి కాబట్టి ఇంటూ. సెకండ్ సార్ ఏం రోల్ చేశాను? కాయిన్ రోల్ చేశాను. కాయిన్లో ఏముంటాయి సార్? హెడ్ టైల్స్ ఉంటాయి. హెడ్ టైల్స్ ఉంటాయి. ఎన్నిసార్లు రోల్ చేశాను ఇక్కడ? కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times. కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times.
కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times. అంటే ఫస్ట్ సారి హెడ్ అయినా రావచ్చు, టైల్ అయినా రావచ్చు, కానీ నాకు హెడ్ మాత్రమే రావాలి. సెకండ్ సారి హెడ్ అయినా రావచ్చు, టైల్ అయినా రావచ్చు, కానీ నాకు ఓన్లీ హెడ్ కావాలి. థర్డ్ సారి హెడ్ అయినా కావచ్చు, టైల్ అయినా కావచ్చు, కానీ నాకు ఓన్లీ హెడ్. రైట్, ఒకదాని తర్వాత ఒకటి అంటే ఇంటూ 6 6 ఆర్ అంటే డినామినేటర్లో నాకు 6 అంటే 3కి సంబంధించిన ప్రధాన సంఖ్యకు సంబంధించిన గుణిజము ఉండాలి. 50 కాదు, 200 కాదు, 100 కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1/288. హారములో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆరులో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. హారములో 3 తోటి భాగింపబడే సహజ సంఖ్య ఏది ఉందో చూసుకోండి. 200 కాదు, 50 కాదు, 100 కాదు. ఆర్ మీరు మల్టిప్లై చేసిన 6 6 ఆర్ 36, 36 8 ఆర్ 288. అనవసరంగా కొన్ని ఎక్స్ట్రా సెకండ్స్ కూడా మనము సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇక్కడ మీకు వచ్చే డౌట్ సార్, ఇక్కడ ఇంటూ ఎందుకు వేశారు? రైట్, ఒక దాని తర్వాత ఒకటి జరిగినప్పుడు ఇంటూ వేయాలి సార్. ఇక్కడ ఇంటూ ఎందుకు వచ్చింది? ఇక్కడ ప్లస్ ఎందుకు రాలేదు? ఒక పాచిక రోల్ చేసి రెండో పాచికను రోల్ చేసేటప్పుడు, రెండోసారి మనం రోల్ చేసేటప్పుడు మొదటి దాని యొక్క అవుట్కమ్ మీద డిపెండెంట్ లేదు, అంటే అందుకే అది ఇంటూ అయింది. ఒక కాయిన్ని టాస్ చేశాను, కాయిన్ని పైకి ఎగరేశాను, హెడ్ కానీ టైల్ కానీ వచ్చింది. రెండోసారి పైకి ఎగరేసేటప్పుడు ముందు ఇది వచ్చింది కాబట్టి ఇది వస్తుంది అనే ఛాన్స్ లేదు, ఏదైనా రావచ్చు. అందుకే ఇక్కడ ఇంటూ పెట్టాను. 3 times కాబట్టి 3 times ఇంటూ చేశాను. 2 times కాబట్టి ఇక్కడ 2 times ఇంటూ చేశాను. అండ్ కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేశాను. జనరల్గా ప్రాబబిలిటీలో మీకు వచ్చే డౌట్ ఏంటంటే ప్లస్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇంటూ ఎక్కడ యూజ్ చేయాలి? ఆర్ కండిషన్ ఉన్నప్పుడు ప్లస్ యూజ్ చేయాలి, అండ్ కండిషన్ ఉన్నప్పుడు ఇంటూ యూజ్ చేయాలి. అందరికీ లాజిక్ క్లియర్ కదా సార్?